సీఎం జగన్ బస్సు యాత్ర నేటి నుంచి ప్రారంభమవుతుంది. నాన్ స్టాప్ గా 21 రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుంది. ఇడుపులపాయతో మొదలుపెట్టి ఈ యాత్రను ఇచ్చాపురంలో ముగిస్తారు. జగన్ వెంట స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ఇతర కీలక నేతలు యాత్రలో పాల్గొంటారు. అందరూ కలిసి వస్తున్నారు కాబట్టి యాత్రకు మేమంతా సిద్ధమనే పేరు ఖరారు చేశారు. జనంలోకి సీఎం 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నేరుగా జనంలోకి రాలేదు. వివిధ సందర్భాల్లో ప్రజలను కలుస్తున్నా కొద్దిసేపు మాత్రమే, కొంతమందికి మాత్రమే అవకాశం లభించేది. ఇప్పుడు విస్తృత స్థాయిలో ప్రజలు, యువత, మహిళలు, రైతులను ఆయన్ను కలిసే అవకాశం వచ్చింది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రతిరోజు ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు జగన్. ఇదే సమయంలో స్థానిక నేతలతో విడిగా సమావేశమవుతారు. ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు అమలు చేసేందుకు దిశానిర్దేశం చేస్తారు. తొలి రోజు ఇడుపులపాయ నుంచి మొదలయ్యే యాత్ర కడప పార్లమెంటు పరిధిలో జరుగుతుంది. వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా యాత్ర కొనసాగుతుంది. పొద్దుటూరులో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు వద్ద రాత్రి బస చేసే శిబిరానికి చేరుకుంటారు సీఎం జగన్. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 4 సిద్ధం సభలు జరిగిన ప్రాంతాల్లో కాకుండా మిగతా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలను టచ్ చేస్తూ సీఎం జగన్ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర ప్రకటనతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఈ రోజు నుంచి యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తున్నారు.